తాళాలు బట్టి ఇల్లు ఖాళీగా ఉంది. ఇల్లుకి తీరారే రే రూమ్లోకి వెళ్ళి చెక్. రా ఎవడో వచ్చాడు, చీరీస్ వెళ్ళిపోయాం, పదండి రా బాబు. ఇంకే టెన్షన్ కాబట్టి ఈ రాత్రికి మన చర్చిలో ఉండడమే సేఫ్. చార్లెస్, నీవు లేచి మందిరానికి వెళ్ళి వాక్యము బోధించు. ఎవరు వచ్చారా? ఎవరు వచ్చారా? తాగు 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 తాగు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మేము సంగమా ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో నుండి కొన్ని మాటలు చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పాస్టర్ గారెట్టి ఈ టైంలో వాక్యం చెప్తున్నారు? చూడడానికి ఎవరూ లేరు ఇక్కడ. కుర్చీలు బల్లలు గోడలు తప్పించి ఎవరూ లేరు ఇక్కడ. పాస్టర్ గారు ఏం బుర్ర పనిచేయట్లేదు ఏంటి? ఎటువంటి పాపినైనా క్షమించగలిగే దేవుడు యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలీయులు 10 మార్లు పడిపోతున్నా, అనేక మార్లు జారిపోతున్నా ఆయన ప్రేమను ఎక్కడ కూడా ఆపక వారి ఎడల చూపిస్తూ దేవుని యొక్క తత్వాన్ని, దేవుడు వారిని గురించిన విషయాలు తెలియజేసిన విషయాన్ని చూడొచ్చు. ఒకవేళ నువ్వు నిజంగా నువ్వు దేవుని నమ్మగలిగితే, దేవుని యొక్క రక్షణ కావాలంటే, మారు మనసు పొందాలంటే నువ్వు యేసుక్రీస్తు వారి పాదములు చెంతకు రాగలగాలి. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎటువంటి వ్యక్తినైనా క్షమించగల ప్రేమ. మనం కనుక బైబిల్లో చూస్తే ఆ సిలువ వేయబడుతున్నప్పుడు ఇటుపక్క అటుపక్క 2 దొంగలు మనం చూస్తాం. అయితే ఆ దొంగలు అనేక మంది చేత తృణీకరింపబడినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఆ పక్కన ఉంటున్న, కుడి పక్క ఉంటున్న దొంగ, అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నేను ఎరిగి ఉన్నాను, నువ్వు కనుక ఇగో ఆ పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్న మాట వాడగానే యేసుక్రీస్తు వారి ప్రేమ ఆ దొంగని సైతం కూడా మార్చింది. నిజంగా నువ్వు గనుక ఎటువంటి వ్యక్తివైనా, ఎటువంటి ఘోరమైన పాపివైనా సరే చేరుకునే ఆ కృపను దేవుడు మనకి ఇస్తాడు. ఈ విషయం యొక్క మాటలన్నీ కూడా మనందరి హృదయములు కూడా నీరు కట్టి ఫలింప చేయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క దేవుని యొక్క మాటలు ముగించుకుందాం. చార్లెస్, ఆల్టర్ కాల్ ఇవ్వవా? ఈ స్థలంలో ఎవరు లేరు, ఆల్టర్ అంటారు. ఆల్టర్ కాల్. సరే తండ్రి, ఒకవేళ ఈ మాటలు విన్నవారు నిజంగా నీ హృదయంలో ఈ మాటలను నొచ్చుకొని ఈ మాటలు నిన్ను ఒకవేళ ప్రభావితం చేసినట్లయితే, ఇక ఉంటున్న స్థలంలోనికి మీరు వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి సాకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పాట జరుగుతున్న లోపు మీరు ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో నిలబడినట్లయితే మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఎవరయ్యా మీరు? మేము ముగ్గురం ఇళ్ళలో దొంగతనం చేసి బతుకున్నాం. నిన్న రాత్రి ఒకరి ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఎక్కడ దాక్కాలో తెలియక నిన్న రాత్రి చర్చి లోపలికి వచ్చి దాక్కున్నాం. తర్వాత మీ వాక్యం విని ఏం చేయాలో తెలియక దేవుని నమ్ముకోవాలని చెప్పేసి మీ మధ్య నించున్నాను. నిజంగా యేసయ్య ఎంత గొప్పవారు. మీకోసం
నువ్వు పడుకున్న నన్ను లేపి ఈ స్థలాన్ని తీసుకొచ్చి ఆ మాటలు మీ కొరకే విత్తినట్లున్నారు. నిజంగా యేసు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఎక్కడి నుండైనా మీ పాపాలన్నీ కూడా విడిచి యేసే కొరకు మీరు బ్రతకగలిగితే, మీరు మోకలేసినట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా, నువ్వు సర్వము కూడా చూచున్న దేవుడు కనుక ఇదిగోండి నీ పిల్లలు చేసిన ఆ యొక్క పని నుండి, ఆ యొక్క దొంగతనం నుండి విడుదల కలిగించడానికే దేవా ఇదిగోండి నన్ను మేలుకొల్పి ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. అయ్యా, ఒక మనిషిని పట్ల నువ్వు ఎంత అమితమైన ప్రేమను చూపిస్తున్నావు. ఇగోండి నీ బిడ్డల పట్ల ఈ ప్రేమను కనుపరుస్తున్నది నీకు వందనాలు. వారు మారి వారి యొక్క పశ్చాత్తాపం చూస్తున్న దేవుడు కనుక ఇక నుండి వారికి ఒక నూతనమైన జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు కనుక ఆ నిత్య జీవానికి మార్గం నువ్వు వేసి వారిని కూడా దేవా ఆ రాజ్యానికి తీసుకెళ్తున్న దేవుడు కనుక నిన్ను మాత్రమే మహింపరుస్తూ వీరెల్లరి జీవితాన్ని చేతులుగా అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.